పేరు తుంటి అల్లయ్య సార్. నెల్లూరు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. ఆ సెల్లు ఉపాధి కాబట్టి రిపేర్ వస్తుందని ఆడ కాలువ నీళ్ళల్లో పడిపోలేకే స్క్రీన్ పోయిందని రాంపేటలో తయారు చేసి స్క్రీన్ వేయించుకుంటామని పోయినాను సార్. అన్నం తింటామని రోడ్డు మీదకి వచ్చి అన్నం తిని తిరుక్కుంటే ఎదురుగా ఒక బండి వచ్చి కొట్టడం వల్ల నేను పోయి రాళ్ళు కొట్టుంటే కొట్ట మీద పడినాను సార్. ఆ పడినాక బ్రెయిన్ ఈ పక్క ఎడం పక్క బ్రెయిన్ దెబ్బతిని బొక్కలు పడుతున్నాయి సార్. దానివల్ల మాట రాక ముక్కుల్లోంచి సౌండ్ రక్తం రావడం వల్ల నన్ను తిరుపతి హాస్పిటల్ చేసినారు సార్. తిరుపతిలో వాళ్ళు మా వల్ల కాదంటే చెన్నై హాస్పిటల్ చేసి ఆడ ఆపరేషన్ చేసింది సార్. పైపులు కాడ పెట్టినారు సార్. ఒక 2 నెలలు మాటలు రాలా, 3వ నెలలు గట్రా రాకపోలే మళ్ళీ తీసుకొని పోయినారు సార్. మళ్ళీ ఆపరేషన్ చేసి ఈ పక్క మార్చేసి పైప్ వేసింది సార్. ఇట్లా ఎడగడ ఆపరేషన్ చేసింది. ఆ పైపు వేయటం వల్ల కొంత మాట వచ్చింది సార్. మళ్ళీ కొద్దిగా మాట వచ్చాను సార్. కన్ను అయితే పూర్తి ఎంత ఖర్చు అయింది హాస్పిటల్ ఎంత ఖర్చు అయింది? 35 లక్షలు దాకా ఖర్చు అయింది సార్. బిల్లులు అయితే అన్నీ ఉన్నాయి. కానీ మేము ఫస్ట్ మాట రాకముందు చేసిన ఆపరేషన్ బిల్లు వరకే పెట్టినారు సార్ 26 లక్షలు. దాంట్లో 14 లక్షలు శాంక్షన్ అయింది వచ్చిందని మాకైతే చెప్పలేదు సార్. మాకు ఇన్ఛార్జి కానీ ఎవరు చెక్ కానీ మా చేతికి ఏమి ఇలా ఒక బ్యాంక్ వాళ్ళకి తొడుకోమైనరు డబ్బులు వచ్చింది రమ్మని సంతకాలు చేసుకున్నారు. డబ్బులు అయితే అకౌంట్లో పడింది సార్. మళ్ళీ 20 నిమిషాల కల్లా 8 లక్షలు కట్ అయిపోయినట్టు వచ్చింది సార్. అప్పుడు నేను అడిగితే ఫలానా వేణుగోపాల్ అకౌంట్లో పడింది అని చెప్పినారు సార్ బ్యాంక్ వాళ్ళు. వాళ్ళు అడిగితే మీకు చెప్పింది ఆ రోజు 6 లక్షలు అని ఇచ్చామనింది. అందుకే మీకు 6 లక్షలు ఇచ్చినాము, 8 మేము తీసుకున్నాం, మా ఖర్చులు ఉన్నాయని చెప్పినారు.